ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. పిఠాపురంలో వర్మకు ఓడిచిండ్రట వెన్నుపోటు. బాబు పవన్ పై గరం అయితుండ్రు వర్మ డైహార్డ్ ఫ్యాన్స్. బీరు కీసతో కొత్త ఎమ్మెల్యే డాన్సులు. గట్టిగా దావత్ ఇచ్చిండ్రట దోస్తులు. రియల్టర్ ఇంట్లో ఈడీ సోదాలు. బయటి సిరేషన్రు పైసల సంచులు. భలా బెంగాలీ బుట్టోళ్ళు అదరగొట్టిర్రు స్టెప్పులు. స్కూటర్ మీద వేసిండు ఒక్కో వస్తువును. కుర్చేసి నిలబెట్టిండు మేకను. పిఠాపురం వర్మకు చంద్రబాబు వెన్నుపోటు. అవు నిజమేనుల్లా, వర్మకు చంద్రబాబు వెన్నుపోటు ఓడిచిండని పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. అరే ఇదేంది, పవన్ కోసం సీటును త్యాగం చేసి ఆఖరికి మెజారిటీతోనే గెలిపించే అసలు వర్మ ఎందుకు వెన్నుపోటుకు గురైండు, ఏమైంది వాని అంటారా? ఏం జరిగిందో వార్తలనే చూద్దాం పాండ్రి. పిఠాపురంలో వర్మకు పెద్ద షాక్ ఇచ్చిండులో చంద్రబాబు. మొన్నటి ఎన్నికల్లో పవన్ కు సీట్ ఇచ్చి ఏ పదవి లేకుండా నియోజకవర్గంలో పార్టీ కోసమే పనిచేస్తున్న వర్మకు ఆయనతో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కూడా వీకేసిండు. పాపం చూడండి, ఈ ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేస్తే ఆ పదవే పోయేసరికి ఎట్లా బాధపడ్డాడో. అయితే గమ్మత్ విషయం ఏందయ్యా అంటే, ఇప్పుడు పిఠాపురంలో ఇంతగానం బాధపడుతున్న ఈ వర్మ గారిని అప్పట్లో పవన్ చేతిలో చెయ్యేసి ఏమడిగిండో యాదుకున్నదా? నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం, నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. ఇక ఇది పవనాల్ సార్ ముచ్చటైతే ఇంకా చంద్రబాబు సార్ ఏమన్నాడో అయినండి. మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వరే ఉంటారు. చూసిండ్రు కదా, ఇది పరిస్థితి. ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్నా, ఒడ్డు దాటినాక ఏందేమల్లన్నా అన్నట్టు సీట్ ఇచ్చి గెలిపించిందాక ఒక మాట మాట్లాడినరు. అంత అయిపోయినాక ఇప్పుడు నియోజకవర్గంలో పదవి వీకేసిండ్రు. ఇదంతా చూసిన వర్మ డైహార్డ్ ఫ్యాన్స్ లోపట ఎట్లా రగిలిపోతున్నారో, రేపటి సంధి పిఠాపురంలో రాజకీయాలు ఎట్లుంటాయో గాని పార్టీ కోసం పనిచేస్తే ఆఖరికి వెన్నుపోటుకే గురైండు అని కామెంట్లు పెట్టబట్టిండ్రు టీడీపీ కార్యకర్తలు కొంతమంది. తమిళనాడులో టీవీకే పార్టీ గెలిచేసరికి అటు కార్యకర్తలు ఆగుతలేరు, ఇటు అభిమానులు ఆగుతలేరు. ముఖ్యంగా ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు అయితే మా సంబరంగా మీడియా ముంగట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. ఉబ్బి తబ్బిబ్బై పోతున్నారు, చూస్తున్నాం కదా. అయితే అందరికంటే జరంత హుషారైన ఈ ఎమ్మెల్యే ఇంకేం చేసిండో తెలుసునా? చూసేయండి మీరే. కాకల సంబరం మామూలుగా లేదుగా. ఎంజాయ్. ఏకంగా బీరు కీసాలు గిలాసులతోనే స్టెప్పుల మీద స్టెప్పులు వేస్తున్నారు. అగో గా వెనకాలన్నా చూడుండ్రి, బీరు కీసాను ఎట్లా రివర్స్ లో చూపెట్టి ఆడి పాడుతూ ఎంత ఎంజాయ్మెంట్ ఉన్నాడో. అయినా ఎమ్మెల్యే తాగి డాన్స్ చేసిండు అన్నారు. ఇంతకు దీంట్లో ఎమ్మెల్యే ఎవరు అంటారా? ఇగో ఈ కాకేనుల్లా తమిళనాడు తంజావూరు నియోజకవర్గం టీవీకే ఎమ్మెల్యే విజయ్ శరవణన్ గారు. ఈయన ఎమ్మెల్యే గెలిచినా అని ఆనందం ఆపుకోలేక దోస్తులతో కూర్చొని పెగ్గుల మీద పెగ్గులు, బీర్ల మీద బీర్లు గుద్దుతే అది ఆయనతో ఎక్కువేసరికి మత్తులో గిట్లా జజ్జనకర జనారి అని ఎగిరిండు. కానీ వాళ్ళ గుంపుల్నే ఒకళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే గింత కథ అయింది. ఇక ఇప్పుడు ఇదంతా వైరల్ అవుతుండేసరికి ఎమ్మెల్యేగా ఉన్నోళ్ళు ఇప్పటికైనా బాధ్యతగా ఉండాలని గుర్తు చేస్తున్నారు. కానీ అసెంబ్లీలో అడుగుపెట్టక ముందే కాక భలే వైరల్ అయిండు పోన్రి. 5 రాష్ట్రాలల్లో ఎన్నికలు జరిగితే పశ్చిమ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి వచ్చింది. ఇక తమిళనాడులో హంగ్ అయితే కేరళం రాష్ట్రంలో చెయ్యి పార్టీ బంపర్ మెజార్టీ కొట్టింది కదా. అయితే ఇప్పుడు ఇంత జోర్దార్గా ఉన్న కేరళంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద పర్షాన్ తెచ్చిండు ఒక కాంగ్రెస్ లీడరు. అరే అంతగానం ఏం చేసిండు అంటారా? చూడుండ్రి మీరే. కావాలని మహిళా ఎమ్మెల్యేకు హగ్గియబోయి చిల్లర చిల్లర చేసిండు కేరళ రాష్ట్రంలో ఇగొగ్గి కాంగ్రెస్ లీడర్ గారు. పాపం ఎమ్మెల్యే అక్క గంతగనం ఇబ్బంది పడ్డా హగ్గిచ్చేందుకు లీడర్ గారు ఎట్లా అత్యుత్సాహం చేసిండో. సార్ గారి పేరు చెరియన్ ఫిలిఫట. ఈ అక్కనేమో మొన్న కొల్లాం ఎమ్మెల్యేగా గెలిచింది. పేరు బిందు కృష్ణ. పార్టీ మీటింగ్ ఉందని ఆఫీస్కి హడావిడికి వస్తుంటే అక్కకు శుభాకాంక్షలు చెప్పబోయిన చెరియన్ ఫిలిఫ్ ఇట్లా చేసేసరికి సోషల్ మీడియాలో పొట్టు పొట్టార్చుకుంటున్నారు పబ్లిక్.
అరే గెలిస్తే అత్యుత్సాహం ఉండొచ్చు కానీ ఒక మహిళ పర్మిషన్ లేకుండా హక్ చేసుకోవాలనుకోవడం ఏం సంస్కారం అని తిట్ల మీద తిట్లు తిడుతున్నారు. ఇక బీజేపీ వాళ్ళైతే మహిళా ఎమ్మెల్యేలకు సొంత పార్టీలనే భద్రత లేకుండా పోతుందని వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళే అందుకుర్రాట. కానీ చూడుండ్రుల్లా కొందరు లీడర్లది ఎట్లున్నదో. అవు అన్నలు అక్కలు, మీ దగ్గర మామిడి పండ్ల రేటు ఎంతున్నదే? కొన్ని దిక్కుల్లో 80 రూపాయలు, ఇంకా కొన్ని దిక్కుల్లో 100 రూపాయలు, 120 రూపాయలు, 150 రూపాయల వరకు నడుస్తున్నది. జరంత తీయటి పండ్లు అయితే 200 కూడా పెట్టి కొంటున్నారు అని అంటారు కదా. కానీ ఈడ పబ్లిక్ మాత్రము ₹1 పెట్టి కూడా కొనలేదుల్లా. అయినా కిలోలకు కిలోలు తీసుకుపోయినరు. ఎట్లంటారా? ఇగో ఇట్లా. బంగనపల్లి మామిడి పండ్లు భలేగా దొరికినాయని సంచులకు సంచులు బస్తాలకు బస్తాలే నింపుకొని పోయిండ్రు. ఇగో ఇక్కడ అన్నలు అక్కలు చూడుండ్రి ఒక్కొక్కరు ఎట్లా ఎదురుతున్నారో మామిడి పండ్లు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వర్లపల్లి దగ్గర ముచ్చటిది. హుస్నాబాద్కెళ్లి కరీంనగర్ మీదుగా పశ్చిమ బెంగాల్ కు లోడుతోని పోతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడితే మామిడికాయలన్నిట్లా పడ్డాయి. అంతే, ఇంకేమున్నది, గంపలకు గంపలు నింపుకోవడమే గాక తెలిసినోళ్లకు ఫోన్ కొడితే వాళ్ళు కూడా వచ్చి గిట్లా తీసుకొని పోయిండ్రు. లారీలున్న 3 అన్నలకు దెబ్బలు తాకితే కరీంనగర్ దావకని లేచిండ్రట. కానీ పావు గంటలనే లారీ మామిడికాయలను పోతం పెట్టిండ్రంటే మామూలు మాటలా చెప్పుండ్రి. అయినా కోడిగుడ్ల లారీలు, కోళ్ల లారీలు, డీజిల్ లారీలు బోల్తా పడితేనే ఆగరు. అసవంటిది ఎండాకాలంలో ఎంజాయ్గా తినే మామిడికాయలను చూస్తే ఎందుకు ఆగుతారు? అందుకనే ఇట్లా యుద్ధం చేసినట్టున్నారు. స్కూటర్ వెనకాల బియ్యం బస్తా పెట్టినా, బట్టల బ్యాగు పెట్టినా, లేకుంటే చిన్నపాటి కుర్చీలు కట్టినా తోలేటోళ్లకు సుక్కలు అవపడతాయి. ఉల్లా మనిషి కూస్తుంటే ఏం భయపడరు కానీ ఈ సోంటి వెనకాల కట్టినప్పుడు జరంత హరిబరిగానే ఉంటారు. కొద్దిసేపు వెనుకకు చూడా, ముందుకు చూడా, ఇట్లా పోయేటోళ్ళను పక్క పొంటోళ్ళు చూసుడు జరంత పర్షానే ఉంటది కదా. కానీ ఒక్కసారి గిట్ చూడుండ్రి. దేవుడా, బొడి అమ్మ బంటే, ఏంట్రా ఇది? ఆహా, ఏంట్రా ఇది అంటున్నా. అరే అచ్చిరాములు, ఓరి బుచ్చిరాములు, ఇదేం గమ్మతిరో, మైండ్ బ్లాంక్ అయితున్నది అంటారులే. మరి కాదా, ఇదేమన్నా మామూలుగా ఉన్నదా తమాషా? చూడుండ్రి ఇంతగానం సామాను పెట్టినా ఎట్లా బ్రహ్మాండంగా దంచుకొని పోతున్నాడో. వాషింగ్ మిషను, దాని మీద సాప, దాని మీద రగ్గుల మూట, వాటి మీద ఇంకిన్ని మూటలు. ఇది ఇటు వెనుక భాగం అయితే అటు 2 ట్రేలు, దాని మీద బుట్ట, బుట్ట మీద కుర్చీ, కుర్చీలో మేక. మళ్ళా ఆ మేకను ఎట్లా కట్టేసిండో చూడుండ్రి, అది ఎట్లా కదులకుంటుంటున్నదో. ఇటువంటి బండ్లు ఇద్దరు కూసుంటేనే బొబ్బ పెట్టుకుంటూ పోతాయి. అటువంటిది ఇంతగానం సామానున్నా అట్లెట్లా రుబ్బడి గురికిందో, ఈ అన్న కూడా ఎట్లా కట్టిండో గాని ఈ వీడియో చూసిన జనాలు మస్తు అంటే మస్తు షాక్ అవుతున్నారు. ఇక కొందరైతే ఏహే ఇదంతా డూపు, ఎవరో కావాలే అని ఏ వీడియో చేసి పెట్టిండ్రు అంటున్నారు. కానీ సరే, వీడియో ఏదైనా గాని ముచ్చట మాత్రం ఇచ్చంతరంగా ఉన్నది పోన్రి. ఇవాళ రేపు పిల్లగాళ్ళు ఏమన్నా ఫాస్ట్గా ఉంటుర్రా అనుల్లా. కొందరు పిల్లగాళ్ళు ఉత్తగానే ఫోన్లో తలకాయ పెట్టి చూసుకుంటా, నిద్రలో కూడా రీల్స్ చూసినట్టు అలవరిస్తుంటే, ఇంకొందరేమో దునియా అంతా పేరెళ్ళేటట్టు చేసుకుంటున్నారు. ఆట పాట చదువు అన్నిట్లా ఏమో హుషారు చూపిస్తున్నారు. ఆ సొంటోళ్ళని చూస్తే మస్తు ముచ్చట అనిపిస్తుందిలే. మరి ఇప్పుడు ఏ పిల్లగాళ్ళ గురించి ఇదంతా అంటే ఇగో గివిళ్ళ గురించి చూడుండ్రి. కొన్ని చెప్పుడు కంటే చూస్తేనే కిక్ వస్తుంది కాబట్టి ఇలా పర్ఫార్మెన్స్ ముందు చూడుండ్రి, అటెనక మాట్లాడుకుందాం గాని. వా వా వా, ఏమన్నా టాలెంటా తమ్ముళ్ళది! అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక పెద్ద టీవీ ప్రోగ్రాంలా డ్యాన్స్ చూసినట్టే ఉన్నదిలే. అసలు ఆ పల్టీ కొట్టి ఛాతి మీద వడుడేంది, వెనుకకు మరలి చూడకుండా పాదాల మీదకి ఎగిరి కూసునుడేంది, బండి పయ్యలు తిరిగినట్టు గిర్ర గిర్ర కిందున్నోడు తిప్పుతుంటే గిషిన్నోడు తిరుగుడేంది. వామ్మో, మరి ఎన్ని రోజుల నుండి ప్రాక్టీస్ చేసిండ్రో ఏమో గాని అదరగొట్టిండ్రులే తమ్ముళ్ళు. బెంగాల్ బుడ్డోళ్ళటిల్లు, ఒకలి పేరు రీజు, ఒకలి పేరు రాజు. ఇలా డ్యాన్సును ఒకరు వీడియో తీసి ఇంటర్నెట్లో పెడితే ఇరుగా తిరుగుతున్నది. ఇప్పుడు ఇసొంటోళ్లకు అవకాశం కల్పించి షోలల్లో పార్టిసిపేట్ చేపిస్తే దునియా ఎల్ల పేరు వెళ్తారు కావచ్చులే. ఏమన్నా చేసిండ్రా బుడ్డోళ్ళారా, హ్యాట్స్ ఆఫ్ రా మీకు. ఇచ్చట చెత్త వెయ్యరాదు, ఇచ్చట ఉమ్మి వేయరాదు, ఇచ్చట మూత్ర విసర్జన చేయరాదు అని ఇసోంటి రాతలు ఏడైతే రాస్తారో ఆన్నే ఇంకెక్కువగా చేస్తుంటారు కొందరు జనాలు. ఎందుకో మరి ఇక ఎన్ని మాటలు చెప్పి యాస్టకు వచ్చిందో ఏమో గాని ఇక ఇట్లయితే కాదని ఏం చేసిరో చూడండి ఒక దగ్గర. పూర్ణి
గోడ పొడుగుతా అద్దాలు బిగించిండ్రు కదా, ఇచ్చట మూత్ర విసర్జన చెయ్యరాదు అని రాపిచ్చినా కూడా అంత కంపు కంపు చేస్తున్నారట కొందరు. అట్లని మనుషులను కావలి పెట్టేటట్టుండదాయే. అందుకే ఇట్లా 80 మీటర్ల గోడకు అద్దాలు పెట్టిండ్రు. ఇట్లా మైసూరు సెంట్రల్ బస్టాండ్ కాడి ముచ్చటిది. మరి ఎవడన్నా గోషగాడు రాయిసిరేస్తే అద్దాలు ఉత్తనే వలుగుతాయి కదా అనిపిస్తున్నదా? అయితే ఇవి గ్లాస్ అద్దాలు కావు, స్టీల్ అట ఇది. అంటిగా ఎవరు ఏమిసిన్నా పలగై అన్నట్టు. అట్లనే పట్టిల నడుమ రాత్రిపూట కూడా చమక్కున మెరిసేటట్టు LED లైట్లు పెట్టిండ్రట. ఇక ఇట్లయితే గోడలు గబ్బు లేపకుంటుంటారని వేసిన ఉపాయం అటిది. కానీ చిత్రంకున వాడేద్దు, పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత అని చిన్నప్పటి నుంచి పాఠాల్లో నేర్చుకుంటా కూడా కనీసం కామన్ సెన్స్ లేకుండా కొందరు ఆగం చేస్తుంటే కట్టడి చేసేటందుకు ఇట్లా అద్దాలు పెట్టవలసి వస్తున్నదంటే ఇక ఏమనాలి చెప్పుండ్రిగా. ఏం బద్మాష్గాళ్ళు మోపైనరుల్లా లోకం మీద. అరే కాళ్ళు చేతులు చక్కగుండి కూడా ఏదో ఒక పని చేసుకొని బతకగా ఈజీ మనీకి అలవాటు పడి అవతల సొమ్మును కొట్టేసే పండ్ల పడుతున్నారు పిచ్చిగాడుదు లెక్కన్నో. షీ అగో గసొంటి ఒక 5 అవులగాళ్ళ గురించి ఈ వార్త. ఇగో ఈడ ఒక డెలివరీ బాయ్ పోతున్నాడా, వెనకమర్లనే ఇంకో బండి మీద 3 ముద్ద నష్టపోళ్ళు ఎంటర్ అయిండ్రు. ఇక చూడుండ్రి ఏం చేస్తారో. వీళ్ళ మొఖాలు మండ కదరో. ఇక డెలివరీ బాయ్ బ్యాగును ఎత్తుకపోదామని వచ్చిండ్రు అవులగాళ్ళు. ఇక బ్యాగును గుంజుతుంటే ఆ అన్న ఒకటే మొత్తుకునేసరికి అటేటో పోయినట్టే పోయినరు. మళ్ళా ఆగో అటాకేసేటందుకు మీది కురకచ్చిండ్రు గాని ఇంతల్లనే గీ అన్నేవలో కారేసుకొని ఆరని కొట్టుకుంటా రప్ప వచ్చేసరికి తుర్రుమన్నారు సోడిగాళ్ళు. మరిగా ఎప్పటి నుంచి నజర్ పెట్టిండ్రో ఏం పాడో గాని సామాన్లు డెలివరీ చేసే సంచాయ అది. ఎవరెవరు ఆన్లైన్లా ఏం బుక్ చేసినవి ఉన్నాయో ఏమో, సంచి మొత్తం ఎత్తుకపోతే అందులున్న సామాన్లన్నీ కొట్టేయచ్చు మంచిగా అనుకున్నట్టున్నారు. కానీ వాళ్ళతోటి కాలే. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే ఢిల్లీలోనేమో అయిపాయ్. అటు నుంచి వాళ్ళు బండి మీద రావటం, సెల్ ఫోన్ తీసుకోవటం, వెళ్ళిపోవటం అంతా కమాండ్ గోలా జరిగిపోయింది అంతే. కాకుంటిది సీసీ కెమెరా ఫుటేజ్ కాదు, పైనుంచొగలు వీడియో తీస్తున్నారు. ఆ బండి అక్కడెక్కడి నుంచో అచ్చే కాంచి ఫోన్ కొట్టేసి ఈ కిందున్న పిల్లగాడు వెనక మరల ఊరికి ఆగేదాంక తీసిండ్రు. మరిది నిజంగానే దొంగతనం చేసే ముందు ఊహించి తీసిందా, లేకుంటే కావలసుకొని రీల్ కోసం గిట్ల దొంగతనం చేసినట్టు తీసిండ్రా అనేది తెలియదు. గాని ఎందుకైనా మంచిది మీరైతే పైలం పబ్లిక్ చూసారు కదా. ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.